శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తైత్తరీయోపనిషత్తులో వరుణుని పుత్రుడైన భృగువు తండ్రి వల్ల ఉపదేశం పొంది తపస్సు చేసి బ్రహ్మజ్ఞానం పొందాడని చెప్పబడి ఉంది. ఆ భృగు మహర్షియే ఇందులో ప్రస్తావించబడిన వర్ణపుత్రుడై ఉండవచ్చు. అతడు తర్క నైపుణ్యంతో జనకుని సభలోని పండితులందరినీ జయించి అష్టావక్రుని చేత తర్కం వల్లనే ఓడింపబడ్డాడు. అష్టావక్రుడు తాపసి చేత ఓడిపోయాడు. యుద్ధం నందువలే జయాపజయాలు తర్కంలో కూడా ఎంత అస్థిరంలో దీనివల్ల స్పష్టమవుతున్నది. శాస్త్ర విషయంలో కూడా కేవలం తర్కం చేత ప్రతిష్ఠించబడే సిద్ధాంతాల గతి ఇంతే. వరుణపుత్రుడు ఖండించే వరకు జనకుని సభలో ఉన్న పండితులు అనుకుంటున్నవి సిద్ధాంతాలే. వరుణపుత్రుడు ఖండించగానే అవి పూర్వపక్షాలై వరుణపుత్రుడు చెప్పినది సిద్ధాంతమైంది. అది కూడా అష్టావక్రుని చేత ఖండించబడి పూర్వపక్షమైంది. కావున కేవలం తర్కం చేత నిలబెట్టబడే సిద్ధాంతమేది సుప్రతిష్టం కాదు. కేవలమైన తర్కం ఎప్పుడైనా ఎవని చేతనైనా ఖండింపబడవచ్చు. కావున ధర్మతత్వాల విషయంలో కేవలమైన తర్కం ప్రమాణం కాదు. అపౌరుషేయమైన వేదమే ప్రమాణం. అలాగే ఆత్మసాక్షాత్కారం యొక్క అనుభవంలో కూడా ఏ మహనీయుని యొక్క అనుభవమైనా ప్రమాణం కాదు. గురువు వల్ల శాస్త్రం అనుసరించి ఆత్మస్వరూపం ఇది అని తెలుసుకొని మనన నిధి ధ్యాసముల చేత ఆత్మస్వరూపం స్ఫురించినప్పుడు ఇది శాస్త్రంలో వర్ణించబడిన ఆత్మస్వరూపమే అని గుర్తించినప్పుడే అది యథార్థమైన సాక్షాత్కారమై హృదయగంధి విచ్చిపోయి సకల సంశయాలు తొలగి అజ్ఞానం నశిస్తుంది. కాబట్టి తత్వజ్ఞానం పొందుటలో తర్కం మననం చేసుకొనుటకు సాధనమే గాని ప్రమాణం కాదు. ఇందులో తాపసి యొక్క రాకపోకలు విచిత్రంగా ఉన్నాయి. ఆమె ఎందుకు వచ్చిందో, ఎందుకు వెంటనే వెళ్ళిపోయిందో స్పష్టంగా లేదు. ఎందుకు వచ్చావని ఆమెను జనకుడు కూడా అడగలేదు. ఆమె కూడా చెప్పలేదు. ఆమె రాగానే సభ వెలుపలనే పెద్ద బ్రాహ్మణులందరూ అష్టావక్రుడు గర్వంతో తమను తిరస్కరించడం గురించి చెప్పారు. ఆమె సౌందర్యరాశి అయిన యువతి అయినా కాషాయాంబరాలతో జడలతో దివ్యమైన తేజస్సుతో ప్రకాశించుట చూసి వారు ఆమె యోగసిద్ధురాలు అని ఊహించి ఆమెను ప్రార్థించి ఉంటారు. ఆమె కూడా వారికి వెంటనే అభయమొసంగనం. వర్ణపుత్రుని జయించగలిగిన అష్టావక్రుని తాను జయింపగలనని ఆమె ఎలా నిశ్చయించి వారికి అభయమొసంగనం? ఆ బ్రాహ్మణులందరూ పండితులు. అష్టావక్రుని తండ్రి అయిన కహోలునితో సమానమైన వయస్సు గల వారై ఉంటారు. అటువంటి పెద్దవారందరినీ అష్టావక్రుడు తిరస్కరిస్తున్నాడంటే అతన్ని అమితమైన గర్వం ఆవేశించింది. అతడు ఆత్మజ్ఞానం గలవాడైతే సాధారణంగా అటువంటి ఆవేశానికి లోబడడు. మరి తంగనుని పుత్రుడు ఆత్మజ్ఞానం గలవాడై ఉండి కూడా క్రోధావేశంలో యజ్ఞాశ్వాన్ని బంధించాడు కదా. తంగనుడు అది దైత్యకృత్యమనే చెప్పాడు. తత్వజ్ఞులు ఎవ్వరు ఎప్పుడూ తప్పులు చేయరు అని చెప్పలేం. కావున బ్రహ్మజ్ఞానం గల వాని ప్రవర్తన కూడా ధర్మానికి ప్రమాణం కాదు. ఈ కారణం చేతనే భగవంతుడు కూడా ఇది చేయదగింది, ఇది చేయరానిది అని ఏర్పాటులో నీకు శాస్త్రమే ప్రమాణం. కావున శాస్త్ర విధానం తెలుసుకుని ఆ ప్రకారంగా నీవు ఏ కార్యమైనా చేయవలసి ఉంది అని శాస్త్రమే ప్రమాణకమని ఉద్ఘాటించాడు. ఏవి మాయందు సుచరితంలో వాటినే నీవు అనుసరించాలి, ఇతరాలను అనుసరించరాదు అని ఆచార్యుని ఉపదేశ రూపంలో వేదం కూడా విధిస్తున్నది. ఆచార్యుల ప్రవర్తనలో ఏవి శాస్త్ర విహితాలో వాటినే శిష్యుడు అనుసరించాలి. శాస్త్రవిధికి భిన్నాలైన ఇతర ప్రవర్తనలు అనుసరింపరాదు. కావున బ్రహ్మజ్ఞానం గలవారు కూడా ప్రారబ్ధవశాన తప్పులు చేయవచ్చు. అలా అయితే తప్పు చేస్తున్నంత మాత్రాన అష్టావక్రునికి ఆత్మజ్ఞానం లేదని తాపసి ఎలా తలచి ఉండనో, అతనికి ఆత్మజ్ఞానం ఉన్నా లేకున్నా ఆమె అతన్ని తత్వాన్ని గురించి ప్రశ్నించుట సమంజసమే. అతనికి ఆత్మజ్ఞానం ఉంటే ఆమె ఆత్మని గురించి ప్రశ్నించగానే అతడు స్వరూపాన్ని స్మరించి తాను చేస్తున్నది తప్పు అని తంగనుని పుత్రుని వలె గ్రహించి వెంటనే గర్వాన్ని వీడి సాధుత్వాన్ని పొందును. అతనికి ఆత్మజ్ఞానం లేకపోతే అతడు ఓడించబడి తన అజ్ఞానాన్ని తెలుసుకుని పశ్చాత్తాపం చెంది మంచి మార్గానికి రావచ్చును. అంతేగాక తత్వాన్ని తెలుసుకోవాలని ప్రార్థించవచ్చు. మరి వర్ణుని పుత్రుడే అలా ఆత్మని గురించి ప్రశ్నించి ఉండవచ్చును కదా. కానీ అతని సందర్భం వేరు. అతడు సభలో పండితులందరినీ వాదానికి పిలిచాడు. అందరూ అన్ని శాస్త్రాల్లో పండితులై ఉండరు. ఎవడు ఏ శాస్త్రంలో పండితుడనని ప్రకటిస్తున్నాడో వాడిని ఆ శాస్త్రంలోనే జయించాలి. మరొక శాస్త్రంలో ప్రశ్నిస్తే నాకు అది తెలియదు, నేను నేర్చుకున్న శాస్త్రంలో నన్ను జయించు అని ఎవడైనా ఎదుర్కొనము. అందువలన వర్ణపుత్రుడు ఆ పండితులను వారు నేర్చిన శాస్త్రాల్లోనే తర్క నైపుణ్యంతో జయించాడు. అష్టావక్రునితో వాదం కూడా అలాగే జరిగింది. అప్పటికి అతని యందు ఆత్మజ్ఞానం లేదని ఊహించుటకు కూడా అవకాశం ఏర్పడలేదు.
అప్పటికతడు తండ్రిని తక్కిన పండితులను దుస్థితి నుండి తప్పించుటకే పూనుకొని ఉన్నాడు. అది కేవలం ధార్మికమైన గొప్ప సంకల్పం. అప్పుడతడు ధర్మవీరుడుగా ఉన్నాడు. అటువంటి ధర్మవీరునికి ఆత్మజ్ఞానం ఉండదని అతడు ఊహించి ఉండడు. ఒకవేళ అతడు తత్వాన్ని గురించి ప్రశ్నిస్తే అష్టావక్రుడు అప్పటి పరిస్థితుల్లో, అది నాకు తెలియదు, నేను నేర్చుకోని శాస్త్రంలో నీవు ప్రశ్నించరాదు, తర్కంలో నీవు పండితుడని పండితులందరినీ జయించావు, ఆ తర్కంలోనే నేను నిన్ను జయించాను, కావున నీవు ఓటమిని అంగీకరించవలసిందే అని చెప్పగలడు. అందువలన వర్ణపుత్రుడు తర్కంలో ఓడిపోగానే ఓటమిని అంగీకరించాడు. వర్ణపుత్రుడు పండితులందరినీ తీసుకొచ్చి అప్పగించగానే అష్టావక్రునికి గర్వం ఆవేశించింది. అందువల్ల అప్పుడు అతడు తానే సర్వజ్ఞుడనని, తనకన్నా మించినవాడు లేడని భావించాడు. ఆ సమయంలో తాపసి వచ్చి తత్వాన్ని గురించి ప్రశ్నించింది. అతడు అప్పటికి గురు శుశ్రూష చేసి ఆత్మతత్వాన్ని తెలుసుకోలేదు. వేదాలను అధ్యయనం చేసినప్పుడు ఉపనిషత్తులను కూడా వల్లించాడు. ఆ వేదాంత వాక్యాలను తర్కశాస్త్ర బలంతో తనకు తోచినట్టు అర్థం చేసుకున్నాడు. అందువల్ల అది తనకు అర్థమైనట్లే అనుకుంటూ తాపసి ప్రశ్నించగానే నాకు సర్వం తెలుసు, నాకు తెలియనిది ఏదీ లేదు అని ప్రకటించాడు. అందువల్ల వెంటనే ఆ తాపసి అతడు వల్లించిన శాస్త్రవాక్యాలు విమర్శించి అతనికి యథార్థంగా ఆత్మస్వరూపం తెలియదని నిరూపించింది. అతడు గర్వం వీడి తత్వాన్ని బోధించమని ప్రార్థిస్తే ఆమె సంగ్రహంగా ఉపదేశించి వెంటనే అంతర్ధానమైంది. ఆమె యొక్క రాకపోకలు పరిశీలిస్తే ఆమె కేవలం అష్టావక్రుని యొక్క గర్వాన్ని తొలగించి అతనికి తత్వాన్ని తెలుసుకోవాలి అనే శ్రద్ధ కలిగించుటకే వచ్చింది అనేది స్పష్టం. ఇంద్రాదులకు గర్వం కలిగినప్పుడు త్రిపురాదేవి సాక్షాత్కరించి వారి గర్వాన్ని హరించి వారు పశ్చాత్తప్తులైన తర్వాత అనుగ్రహంతో తత్వాన్ని ఉపదేశించింది. అలాగే ఇప్పుడు కూడా అష్టావక్రుని యొక్క పూర్వపుణ్యం ఫలించి త్రిపురా మహేశ్వరియే ఈ తాపసిని పంపి అతని గర్వాన్ని హరించి తత్వజిజ్ఞాసను కలిగించి అనుగ్రహించిందని తలంచవచ్చును. ఈమె కాషాయాంబరాలు ధరించి ఉన్నట్లు వర్ణించబడింది. అంత మాత్రం చేత ఈమె సన్యాసిని అని, ఆ కాలంలో స్త్రీలు సన్యసిస్తున్నారని తలచరాదు. సీతాదేవి కూడా వాల్మీకి ఆశ్రమంలో కాషాయ వస్త్రాలు ధరించిందని రామాయణంలో చెప్పబడి ఉంది. కానీ ఆమె సన్యాసిని అని చెప్పబడలేదు. కాషాయ వస్త్రాలు విరాగానికి చిహ్నాలు. విరాగం గల వారు ఎవరైనా వాటిని ధరించవచ్చు. సన్యాసం విశిష్టమైన వ్రతం. అన్ని వ్రతాలకు అందరూ అధికారులు కారు. వేద ధర్మంలో సన్యాస వ్రతం సర్వోత్కృష్టమైన ధర్మం. దాన్ని స్వీకరించిన తర్వాత ఆ వ్రత నియమాలు పాటించలేక భ్రష్టత కలిగితే మహాపాపం సంభవిస్తుంది. దాన్ని ఆరూఢ పతనం అంటారు. చెట్టును ఎక్కునప్పుడు చిట్ట చివరి కొమ్మపైకి ఎక్కి పడిన వానికి శరీరమే భగ్నమగను, వాడు మరలా లేవలేడు. కింది కొమ్మల నుండి జారి పడితే కొంచెం దెబ్బ తగులుతుంది, వాడు చికిత్స వల్ల మరలా కోలుకోవచ్చు. శరీరం భగ్నమైతే చికిత్సకే అవకాశం ఉండదు. అలాగే బ్రహ్మచర్యం మొదలగు ఆశ్రమాలలో పతనం సంభవిస్తే ప్రాయశ్చిత్తాలతో బాగుపడవచ్చు. ధర్మవృక్షానికి చిట్ట చివరి కొమ్మ సన్యాస వ్రతం. ఆ కొమ్మను అందుకున్నవాడు ఆరూఢుడు. ఆరోహణమనగా ఎక్కుట. పైకి ఎక్కినవాడు ఆరూఢుడు. అంత పైకి ఎక్కిపడిన వానికి సర్వనాశనమే సంభవించును. అందువలన వేద ధర్మంలో సన్యాస వ్రతం బ్రాహ్మణులకు, అందులోనూ పురుషులకే పరిమితమై ఉంది. క్షత్రియాదులకు, స్త్రీలకు సన్యాసాధికారం లేదు. కాబట్టే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, జనకుడు, భీష్ముడు, విదురుడు మొదలైన వారు ఎవరూ సన్యసించలేదు. తంగనుడు కూడా కోట్ల సంవత్సరాలు తపస్సు చేసినా సన్యసించలేదు. తంగనుని భార్య, కుమారుడు కామక్రోధాలకు వశలై ప్రవర్తించారంటే ఇతరుల సంగతి చెప్పాల్సింది ఏముంది? సన్యాసులకు అది పతనమే అగను. ఈ కారణం చేతనే వశిష్ఠ, విశ్వామిత్రాది మహర్షులు కూడా సన్యాసం జోలికి వెళ్ళలేదు. మహర్షులందరూ వానప్రస్థులు కూడా కాదు. అనేకులు తపస్సులు చేస్తూ గృహస్థులుగానే ఉన్నారు. వశిష్ఠ, విశ్వామిత్రాదులు తపస్సులు చేస్తూ సంతానం పొందారు. వానప్రస్థులు బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి. అందువల్ల వానప్రస్థంలో సంతానం సంభవించదు. గృహస్థులైన మహర్షులకు పుత్రికలు కలిగినప్పుడు సాధారణంగా తగిన వరులకిచ్చి వివాహం చేసేవారు. ఆ కన్యకల మనస్సు యొక్క, శరీరముల యొక్క దార్ఢ్యాన్ని అనుసరించి యోగ విద్య కూడా నేర్పేవారు. అటువంటి వారు కొందరు తపస్వినులుగానే కొనసాగారు. మరికొందరు మహర్షులకు భార్యలై తపస్సులు చేసేవారు. అత్రి మహర్షి భార్య దత్తగురువు యొక్క తల్లి అయిన అనసూయాదేవి మహాతపస్సు చేసిందని అత్రి మహర్షియే శ్రీరామునికి చెప్పాడు. అటువంటి తాపస స్త్రీలలో కొందరు యోగసిద్ధులనే కాకుండా ఆత్మజ్ఞానాన్ని కూడా పొంది ఉంటారు. అష్టావక్రుని జయించిన ఈ తాపసి అటువంటి సిద్ధురాలే. వారందరూ చూస్తుండగా ఆమె గాలి చేత ప్రేరేపితమైన సన్నని మేఘం వలె క్షణంలో అంతర్ధానం చెందడం గమనించదగింది. అనగా ఆమె సంకల్పమాత్రం చేతనే భౌతికమైన శరీరాన్ని వదిలిపెట్టిందన్నమాట.
రాజసభకు పోవునప్పుడు విద్వాంసులు విశేష వస్త్రాలను ఆభరణాలను ధరించి ఇంటికి వచ్చిన తర్వాత వాటిని తీసివేసి తేలికగా ఉండు వస్త్రాలతో ఉంటారు. ఆ వస్త్రాలు తీసివేయ వరకు అవి బరువుగా చికాకుగా ఉండును. అలాగే అవధూత స్థితికి వచ్చిన వారికి, సంవర్తని వంటి వారికి వస్త్రాల వలె స్థూల శరీరం కూడా బరువుగానే తోస్తుంది. అందువల్ల వారు ఎప్పుడైనా జనులతో వ్యవహరించాలి అనుకున్నప్పుడు అప్పటికి తగిన శరీరాన్ని వేషం వలె ధరించి ఆ పని మొగేగానే ఆ శరీరాన్ని పంచభూతాలలో విలీనం గావించి సూక్ష్మాలు దివ్యాలు అయిన శరీరాలతో దేవతల వలె యథేచ్ఛగా విహరిస్తారు. ఇటువంటి యోగసిద్ధులు కలిగి ఉండటం వల్లనే ఆ తాపసి సౌందర్యం యవ్వనం కలిగి ఉండి ఏకాకిగా రాకపోకలు సలపగలిగి ఉండను. మనుషులు కానీ రాక్షసులు కానీ కాముకుల ఆమెను సమీపిస్తే ఆమె తక్షణమే అదృశ్యురాలు కాగలదు. అటువంటి సామర్థ్యం లేని స్త్రీలు శీలరక్షణ కొరకు, శరీర భద్రత కొరకు భర్తను కానీ పుత్రుని కానీ ఆశ్రయించి ఉండాలి కానీ స్వాతంత్ర్యంతో ప్రవర్తించరాదనుట స్పష్టం. ఓం శాంతి శాంతి శాంతి.